చంద్రబాబుకు సినిమా అర్థమైంది. ఏపీ పాలిటిక్స్ తన ఈవీఎం గెలుపును కన్ఫర్మ్ చేశారు. ఈ 5 ఏళ్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే 2029లో మళ్లీ గెలవడం కష్టమని నిర్ణయించుకున్నారు. కలెక్టర్లు, అధికారుల సమావేశంలో ఈ మేరకు క్లియర్ కట్ గా కుండబద్దలు కొట్టారు. తన పాలన మీద ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయని అసమర్థత చంద్రబాబు మాటలో కనిపించింది. అందుకే 5 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రజల నుంచి ఓట్లు అడిగితే పడే పరిస్థితి లేదని, అందుకే ఈ 5 ఏళ్లు పనిచేస్తారని చంద్రబాబు ఆవేదనతో కూడిన మాటలు మాట్లాడారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో ఒకరో ఇద్దరో గెలిచారని, ఎవరూ గెలవలేదని, అసెంబ్లీలోకి రాలేదని, అందుకే మరో 5 ఏళ్ల తర్వాత నేను కూడా గెలవడం కష్టమేనని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుకు ఏపీ రాజకీయాలపై పూర్తి క్లారిటీ వచ్చింది. మళ్లీ గెలవడం కష్టమని అర్థమైంది. మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తాం, లేదంటే అసెంబ్లీ కూడా రాము. మేము ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మొన్నైతే మంత్రులు ఒకరో వచ్చారేమో అసెంబ్లీకి, అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు.